లతకైతే డెలివరీ అయింది. పిల్లలైతే బాగున్నారండి. కాకపోతే ఎన్ఐసీయూలో అయితే పెట్టారనమాట. కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే ఒక్క లేడీ ఎవరన్నా సపోర్టింగ్ ఉంటే బాగుంటుందేమో అని. ఇద్దరు పిల్లలను చూసుకుంటే నేను లతను చూసుకోవాలి. చిన్ననేమో పిల్లల ఆసుపత్రిలో ఉండాలి. ఏమన్నా మెడిసిన్ కావాలన్నా ఏదన్నా కావాలన్నా ఇబ్బంది అవుతుందని. లేదు అంటే మళ్ళీ నేను పిల్లల ఆసుపత్రికి పోతే చిన్న మళ్ళీ వీళ్ళని తీసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫ్రెషప్ చేసుకొని మాకేదైనా ఫుడ్ తీసుకొని రావాలి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లతకైతే డెలివరీ అయింది. బిడ్డలు అయితే హ్యాపీగా ఉన్నారనమాట. నేనైతే ఇంటికైతే వచ్చేసిన, ఎందుకంటే కోడల వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. హెలెన్ కూడా కోడల వాళ్ళ దగ్గరనే ఉంది. అలాగే చిన్న మాత్రం పిల్లల ఆసుపత్రిలో ఉన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, అలాగే ఎగ్జైట్మెంట్గా కూడా ఉందనమాట. వాళ్ళ కోసం అయితే ఫుడ్ రెడీ చేయడానికి నేను ఇంటికైతే పొద్దున్నే వచ్చేసిన. రాగానైతే ముందుగా నేనైతే పప్పు పొయ్యి మీద వేసేసిన. పప్పు అయితే అయిపోయింది, నేను కొద్దిగా తినేసినానండి. ఇది ఇప్పుడు అంతా ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అన్నం చేసేసిన. మాకైతే అన్నం వండేసిన, నేను అన్నం వండేసిన. పిల్లల కోసం అన్నం అయితే స్టవ్ పైన అయితే పెట్టేసినానండి. ఇది ఇంకా పొంగుతుందని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసిన, కనిపిస్తుంది కదా అట్లా అనమాట. పిల్లలు కూడా అన్నం వండుకొని పోతున్నారు, ఎందుకంటే బయట ఫుడ్ ఒకవేళ మనం తిన్నా కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని హెలెన్కి తనకైతే ఫుడ్ అయితే వండుకొని వెళ్తున్నాం అనమాట. మాకు కూడా అట్లానే వండుకొని వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే పాలు కాంచుకొని వెళ్ళాలి అని. బయట అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొంచెమే పాలు ఇస్తున్నారు, అది కూడా ఏం సరిపోతలేవు కాబట్టి ఇంటి దగ్గరే పాలు కాంచుకొని పోదామని పాల ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చిన. ఒక్కొక్కరిని ఇంటికి తీసుకురావడం, రెడీ చేసుకోవడం, అక్కడ తీసుకుపోవడం. ఎందుకంటే పిల్లలు కొంచెం ఫ్రెష్గా లేకపోతే వాళ్ళకి అనీజీ ఉంటుంది కాబట్టి డే అంతా అయితే ఇంటికి అక్కడికి వస్తూనే ఉన్నారు. చిన్న ఇక్కడికి రావడమో, లేకపోతే నేను ఇక్కడికి రావడమో, లేకపోతే చిన్న పిల్లల ఆసుపత్రిలో ఉండడమో, లేకపోతే మా కోడలు వాళ్ళు పిల్లల ఆసుపత్రిలో ఉండడమో, ఇట్లా షిఫ్ట్ వైజ్గా అయితే చూసుకుంటున్నాం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని. ఇంకొకటి ఏంటంటే కొంచెం బాధగానే ఉంది, ఎందుకంటే ఒక్క లేడీ ఎవరన్నా సపోర్టింగ్ ఉంటే బాగుంటుందేమో అని. మీరు అనుకోవచ్చు మళ్ళీ కోడలు ఉంది కదా అంటే, కోడలు ఏంటంటే హెలెన్ అయినా హెదాన్షన్ అయినా వాళ్ళని చూసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలను చూసుకుంటే నేను లతను చూసుకోవాలి. చిన్ననేమో పిల్లల ఆసుపత్రిలో ఉండాలి. ఏమన్నా మెడిసిన్ కావాలన్నా ఏదైనా కావాలన్నా ఇబ్బంది అవుతుందని. లేదు అంటే మళ్ళీ నేను పిల్లల ఆసుపత్రికి పోతే చిన్న మళ్ళీ వీళ్ళని తీసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫ్రెషప్ చేసుకొని మాకేదైనా ఫుడ్ తీసుకొని రావాలి. ఇట్లా షిఫ్టింగ్ లాగా అవుతుంది అనమాట. అది కొంచెం స్ట్రగుల్గానే ఉంది. ఇంటికి వచ్చే వరకు మాత్రం ఇబ్బంది అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా మనకి ఏదైనా సంతోషం వచ్చే ముందు చిన్న బాధలు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా కొంచెం బాధగానే అవుతుంది. ఏడవాలని కాదు, కాకపోతే బాధ చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరని. మెయిన్గా అయితే నేను ఒకటి దేవుడి ముందరనే వీడియోలో నేను ఎట్లా బాధ చెప్పుకొని ఎట్లా బాధపడతానో దేవుడి ముందర కూడా అదే విధంగా బాధపడతాను. ఎందుకంటే ఆ దేవుడు మన బాధ వింటాడని నేను దేవుడి ముందరనే అట్లా బాధపడుతూ ఉంటాను. మళ్ళీ నాకు ఇట్లా వీడియో చేసినప్పుడు బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరు లేరే, ఒక్క ఆడ మనిషి ఉంటే బాగుండు, తను పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అవుతుంది అనమాట. అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి చెప్పొద్దా వీళ్ళకి చెప్పొద్దా అంటే ఎవరు రారు కాబట్టి ఏం చెప్పలేదు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోతే ఇంకా ఇబ్బంది కదా. మనకు చెప్పే ధర్మం మనదే అని అనుకుంటాం. ఫస్ట్ సార్ అందరికీ చెప్పినాం, ఎవ్వరు రాలేదు. ఎన్ని డేస్ ఉన్నామో పిల్లల ఆసుపత్రిలో, ఎవ్వరు రాలేదు, ఏం రెస్పాన్స్ లేదు. ఇంకొస్తారంటే రాలేదు. మనకు అది కూడా ఇబ్బందే కదా మాకు. అప్పుడు ఇంటికి వచ్చే సోర్స్ కూడా చాలా తక్కువ. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి, లతని చూసుకోవాలి, ఎవరు చూసుకోవడానికి లేరు. డెలివరీ అయిన 4 days ఏమో అక్క అయితే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి పిల్లల ఆసుపత్రికి పోయిన తర్వాత అక్క ఇంటికి వచ్చేసింది వాళ్ళ మనవరాలకు బాగాలేదని. ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కామెంట్స్ రూపంలో మాకు ఎంతోమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషం అండి. ఎందుకంటే మేము ఎవరు లేరు అని ఇన్నాళ్ళు అన్నందుకు మాకు ఇంతమంది బిడ్డల్ని ఇచ్చినారు దేవుడు అని అదొక సంతోషం అయితే ఉంది. చాలామంది కూడా చాలామంది అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. చాలా సంతోషం అండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు అందరూ మా చుట్టూ ఉన్నట్టే ఉంది. కాకపోతే ఎంతైనా కూడా ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా కొంచెం మనసులో చిన్న వెళ్తూ ఉంటుంది. అయ్యో ఆ పాపకు కొంచెం లేచినప్పుడు కూర్చున్నప్పుడు కొంచెం ఎవరన్నా ఒక ఆడ మంచి సపోర్ట్ ఉన్నా, ఆ డ్రెస్సింగ్ చేయించేటప్పుడు సపోర్ట్ ఉన్నా, తల దువ్వడానికి సపోర్ట్ ఉన్నా, తనకి ఏదైనా ఫుడ్ అట్లా కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా. అది తను చెప్పుకోలేకపోతుంది. నేనైతే నవ్విస్తున్నా, మాట్లాడిస్తున్నా, ఏం టెన్షన్ పడొద్దని చెప్తున్నా, అంతా మనకు మంచి జరుగుతుందని చెప్తున్నా. కానీ ఇక మేమేంటంటే బిడ్డల మొహం చూసే మేము మనసులో ఉన్న బాధను అయితే ఆపేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, మనం ఏడ్చినా నవ్వినా వాళ్ళ బిహేవియర్ ఒకేలాగా ఉంటుంది. మనం కోప్పడితేనే వాళ్ళు బాధపడతారు. ఇది అండి, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా.
కాకపోతే మనసులో ఎంత సంతోషం ఉందో అంత దడ ఉందన్నమాట, అంత టెన్షన్ ఉంది. ఎవరన్నా హెల్ప్ అంటే మా కోడలు వాళ్ళైతే బాగా హెల్ప్ చేస్తున్నారు. కానీ తన దగ్గర ఉండి ఇంకొక ఎవరన్నా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఉండి తనకు కొంచెం సపోర్టింగ్గా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే బ్రెడ్, పాలు, రసమన్నం మాత్రమే తింటుందన్నమాట. ఎందుకంటే అవే తినమని చెప్పినారు కాబట్టి బ్రెడ్, పాలు, రసమన్నమే. ఇంకోటి ఏంటంటే ఎర్రకారం అదొకటి, ఎందుకంటే మళ్ళీ చీమ్ అవుతుంది, అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత పథ్యం ఉండాలన్నారు కాబట్టి అదొకటి అనమాట. నాకైతే ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో, ఒక ఫాదర్కి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే మేమే ఉన్నామే హాస్పిటల్లో. తనని డెలివరీ కాగానే బయటికి తీసుకొని వచ్చినప్పుడు అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయినా నేనైతే. ఎందుకంటే తన నా ఫేస్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమో తను ఏమన్నా బాధపడుతుందేమో, తన వాళ్ళు రాలేదని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదనమాట. అన్నం అయితే మరుగుతుంది, చిన్నగా పెట్టేసాను. అది కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా ఒక ఆడ మనిషి తోడు ఉంటే, అది కూడా కొంచెం వయసులో పెద్దవాళ్ళైనా అట్లా తోడు ఉంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తను నడవలేదు, ఎక్కువ కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి చాలా ప్రాబ్లం అయిందనమాట. నేను ఇంకా అన్నీ షేర్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు ఎక్కువ టెన్షన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ ఉంది, ఎక్కువ టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళని చూసుకోవాలి, మేము వాళ్ళని చూసుకోవాలి, లతని చూసుకోవాలి, మాకు మేము అన్ని ఫుడ్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి, మెడిసిన్ కోసం పరిగెత్తాలి. కాకపోతే హాస్పిటల్లో అయితే బాగా హెల్ప్ చేస్తున్నారు, నిజంగా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు లేరే, వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరే, మనం హెల్ప్ చేద్దాం అన్నట్టుగానే హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో. ఆ విషయంలో అయితే హ్యాపీ నాకు. అంతే, దేవుడు ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తాడన్నట్టుగానైతే సహాయం అయితే చేస్తున్నారు మాకు. పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా మాకైతే వీడియోలు అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఏం కాదని. అదైతే నాకు పెద్ద బ్లెస్సింగ్ అనమాట. వాళ్ళ ఇంటి కూతురులాగా, వాళ్ళ ఇంటి ఏమంటారంటే ఆడపిల్లలాగా మాకైతే చాలా మంది అయితే మంచి సపోర్ట్ చేస్తున్నారండి. అంతకు మించిన అదృష్టం ఇంకేమీ ఉండదు. నేను అంటే ఏడుస్తున్నావు అని అంటే అది ఏడవడం అంటే నా బాధ కాదు, నా లోపల ఉన్న ఏమంటారంటే ఆవేదన చెప్తే కొంచెం తగ్గిపోతుంది అన్నట్టుగా. నేను లత ముందట ఇబ్బంది పడితే తను ఇంకా ఇబ్బంది పడుతుందని, ఎందుకంటే తను ఈ పరిస్థితిలో ఏడవకూడదు. తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది, ఏదో ఒక విధంగా బాధ కలిగిస్తూనే ఉన్నారు కాబట్టి నేను ఒకటే అనుకుంటా, తను బిడ్డలు క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉన్నారు. ఏమనుకుంటున్నా అంటే తను హ్యాపీగా ఉండాలి. అయ్యో ఎవరు లేరు ఈ టైంలో నన్ను చూసుకోవడానికి, ఎవరు లేరు అన్న ఒక బాధ లేకుండా తను హ్యాపీగా ఉండాలి. తనకు అదే కదా మెయిన్ స్ట్రెంత్, అంటే అదే కదా. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏడవకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకుంది, కానీ ఏడుస్తూనే ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి తను బాధపడుతూనే ఉంది. ఇప్పుడు డెలివరీ అయినాక కూడా ఏడుస్తూనే ఉంది. అది నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. మా హ్యాపీనెస్ని ఏదైనా కూడా మీతోటి ఇట్లా వీడియో ద్వారానే షేర్ చేసుకుంటున్నా కాబట్టి. లతకైతే డెలివరీ అయింది, పిల్లలైతే బాగున్నారండి. కాకపోతే ఎన్ఐసియులో అయితే పెట్టారనమాట. ఎందుకంటే ఉమ్ము నీరు తీసుకోవడం వల్ల ఆక్సిజన్ కొంచెం కంట్రోల్ అవ్వదు కదండి. ఎవరికైనా ఏ బేబీస్కైనా కానీ పుట్టిన ప్రతి బేబీని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్తారు. కాకపోతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పినారు, అంతా కవర్ అవుతుందని చెప్పినారు. నేనైతే ఒక్కటే కోరుకుంటానండి, మీ బ్లెస్సింగ్సే మేము హ్యాపీగా ఉండేలాగా, మీ బ్లెస్సింగ్సే మా పిల్లలకైతే దీవెనలని నేనైతే అనుకుంటున్నానండి.